ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటీవల కామ్రేడ్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సిపిఐ, సిపిఎం పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్న వీడియోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. భువనగిరి పాదాల వద్ద గగనమంతా ఎత్తున ఎగిసిన అభిమాన కెరటాలు, త్యాగాల స్తూపాల సాక్షిగా సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్కు కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ, కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా అని సీఎం పేర్కొన్నారు. కాగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఇటీవల ప్రకటనలో తాను పోటీలో లేని చోట తప్పకుండా కాంగ్రెస్కు మద్దతు ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి షాక్ తగిలింది. సిబిఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును మే 2కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈడీ అరెస్టుపై కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. సిబిఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. సిబిఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. సిబిఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీని బీజేపీని గెలిపించొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు అన్నారు. అంబర్పేట నియోజకవర్గం చేనెంబర్ చౌరస్తాలోని షెల్టన్ హోటల్ వద్ద జీహెచ్ఎంసీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే రోహిత్ ఏర్పాటు చేసిన యువ బేరీ సభలో హనుమంతరావు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ని పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లను కట్టబెట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ సురభి సిద్వేది, మాజీ కార్పొరేటర్ గరిగంటి రమేష్, దిడ్డి రాంబాబు, పులి జగన్, టీపీసీసీ సెక్రటరీ శంబుల శ్రీకాంత్, సీనియర్ నాయకులు తదితరులు హాజరై మాట్లాడారు. आप सोचिए जिस दिन इलेक्शन होगा पंजा को निशाने हाथ लगाना चाहिए. पंजा देने का काम है. पंजे को वोट डालेंगे, ये वोट राहुल गांधी को जाएगा. मैं इतना ही कहता हूँ, ये जो इलेक्शन हो रहा सिकिंद्राबाद, जबकि हर जगह तेलंगाना में हर एमपी को जिताने का काम आप करेंगे तो राहुल गांधी हिंदुस्तान का प्रधानमंत्री बनेगा. हर जगह राहुल लहर चल रहा है. राहुल वर्सेस नरेंद्र मोदी का इलेक्शन है. ये सोचिए बस, ये आएंगे पैसे देंगे, पैसे ले लो और वोट पंजे को डालना चाहिए. मैं खवातीन से, हमारे नौजवान भाइयों से, यूथ कांग्रेस के एनएसए के नौजवानों से मेरी दिली ख्वाहिश है, हर गली जाओ, हर हिंदुस्तान आजाद देखना चाहता हूँ. आजाद हिंदुस्तान को लड़के हुए हिंदुस्तान लाया और इसको बरकरार रखने के लिए अगर मुझे कुर्बानी देना पड़ेगी, सोनिया गांधी का, इंदिरा गांधी जी का जो आखिरी तकरीर थी, उस तकरीर में उन्होंने कहा था अगर मेरा खून का एक कतरा भी इस देश के लिए कुर्बानी देना पड़े तो मैं तैयार हूँ. लेकिन हिंदुस्तान को, आजाद हिंदुस्तान को बचाने के लिए मैं कोई भी कुर्बानी देने के लिए तैयार था. इसीलिए इंदिरा गांधी ने अपनी कुर्बानी दी. उसके बाद में राजीव जी जो अच्छा खासा लोग पहले थे, यूथ कांग्रेस में नहीं, कुछ भी नहीं, लेकिन राहुल गांधी जी को एक मौका मिला था हिंदुस्तान को चलाने का और हिंदुस्तान के अंदर जो टेक्नोलॉजी लाने वाली. ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఉత్తమ మార్గం అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇప్పుడే కాదు, ఆయన 2002 నుంచే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారని విమర్శించారు. మోదీ అసలు గ్యారంటీ ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమేనని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీ వ్యాఖ్యలను కౌంటర్గా అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.
ముస్లింలను చొరబాటుదారులుగా, ఎక్కువ సంతానం ఉన్న వారిగా మోదీ చిత్రీకరించాడంటూ అసదుద్దీన్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచుతుందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దేశ సంపద గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోదీ స్నేహితుల ప్రస్తావన తప్పకుండా వస్తుందని గుర్తు చేశారు. దేశ జనాభాలో 40% మంది దగ్గర ఉన్న సంపద కేవలం 1% కాగా మోదీకి ఉన్న కొద్దిమంది సంపన్న స్నేహితుల వద్దే మిగతా సంపద పోగై ఉందని చెప్పారు. హిందువులను భయాందోళనకు గురి చేయడం ద్వారా ఓట్లు పొందాలనే ఎత్తుగడే తప్ప మోదీ ఆరోపణలో నిజం లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రత్యర్థి పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని, తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాన్ని ఇస్తానన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ కార్యాలయాన్ని వారసిగూడలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయని, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి మంచి మెజార్టీతో గెలవబోతున్నామన్నారు. చెత్త గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను అనేక ఉత్తరాలు రాస్తే తెలంగాణ డెవలప్మెంట్ కోసం, సికింద్రాబాద్ డెవలప్మెంట్ కోసం ఒక్కదానికి స్పందించలేదు. అదొక నియంత్రిత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశంలో ప్రధానమంత్రి కావాలని, దేశం భద్రత నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే ఉందని, ఆయనైతేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నేను సికింద్రాబాద్లో గెలుస్తాను. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 పైచిలుకు సీట్లు ఈరోజు బీజేపీ గెలవబోతా ఉంది. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణ సమస్యలపై గొంతెత్తేందుకు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పర్యటించిన ఆయన మిర్చి యార్డులో రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర, ఇతర కష్ట నష్టాల గురించి వారితో నామా చర్చించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు రైతులకు మేలు చేసే ఒక్క పనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. తెచ్చిన కరువు వల్ల తెలంగాణ మొత్తం దగ్గర 15 లక్షల ఎకరాల పైచీలకు పంటలు ఎండిపోయినాయి, పంటలు దెబ్బతిన్నాయి. అదే అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాలో కూడా వరి ముఖ్యంగా చాలా దుక్కల దెబ్బతిన్నది. ఆ 10,000 రైతు బంధు కూడా రాలేదని రైతులు మొరబెట్టుకుంటున్నారు. వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైతే ప్రజల అకౌంట్లకి డబ్బులు పోయేది ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇలా హామీల మీద హామీలు చేసి ప్రజలని ఓట్ల గురించి అని మోసపుచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కనుక తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ రైతాంగ సమస్యల మీద పోరాడాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్ పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పిఎస్లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాజాసింగ్ హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 5 రోజుల క్రితం శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా అద్గల్గంజ్ ఠాణాలోనూ ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదైంది. ప్రచారంలో ముస్లింలను కించపరిచేలా మాధవిలత కామెంట్లు చేస్తున్నారని షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ప్రచారంలో ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పాత బస్తీలో ఇప్పటి నుంచి ఓవైసీ బ్రదర్స్ చట్ట వ్యతిరేక ఆటలు సాగనివ్వనని మాధవిలత హెచ్చరించారు. మైనార్టీలకు ఓవైసీ చేసిన న్యాయం ఏమీ లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈసారి హైదరాబాద్ కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో బీజేపీ విజయం తథ్యమని లోక్సభ నియోజకవర్గంలో ఈసారి 3 లక్షలకు పైగా ఓట్లు తమకు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీని ఇప్పటికే దేశ ప్రజలు నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కొండా నామపత్రాలు దాఖలు చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్ఓ అధికారికి విశ్వేశ్వరరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు చేవెళ్ల నుంచి తన సతీమణి సంగీతారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వరరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేదన్న కొండ రాజకీయాల కోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు. ఈ ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్, కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరైనా కాబోతున్నారు. మోడీ గారిని అభిమానులు కూడా నమ్మకం, మోడీ గారి వ్యతిరేకం కూడా నమ్మకం. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ డైరెక్షన్ రోజు చెప్తుంది, ఇక్కడో చెప్తుంది, ఢిల్లీలో చెప్తుంది. ఇక్కడ ఓ సిద్ధాంతము వాళ్ళకి ఎవరికో తెలియదు. వెస్ట్ బెంగాల్లో ఒకటి సిద్ధాంతము, మరి కేరళలో ఇంకో సిద్ధాంతము. రాజకీయాల కొరకు ఏమైనా చేస్తాను తయారైపోయింది. ఇప్పుడు అట్లా నేషనల్ పార్టీ అని మారిపోయింది. ఎవరు కూడా తెలియదు, వాళ్ళ డైరెక్షన్ ఏం తెలియదు. మోడీ గారి డైరెక్షన్ యావత్ భారతదేశం తెలుసు. మోడీ గారి మీద నమ్మకం ఉంది. నాకు అదృష్టం మోడీ గారు నాకు టికెట్ ఇవ్వడం. ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటారు. రేపు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంటుంది. ఫసల్ బీమా యోజన అని అమలైతే లేదు. అదే మేము ఎన్నో ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా బ్యాంకులలో పైసలున్నాయి, అది పేదోళ్ళకి ఇస్తున్నది. వెనకట కోటీశ్వర్లకు ఇచ్చేది. ఈసారి మేము తప్పనిసరిగా ఇక్కడ ఉంది పేదలకు ఇండ్లు ఇంకా లోన్లు తప్పనిసరిగా తీసుకొస్తాం. వచ్చే ఎన్నికలలో 3 లక్షల కంటే ఎక్కువ ఓట్లున్నాయి. తప్పనిసరిగా మేము గెలుస్తాం. రేవంత్ రెడ్డి హయాంలో మాదిగలకు ఏనాడు జరగనంత అవమానం జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో 3 లోక్సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటే ఒక్కటైనా తమ వర్గానికి కేటాయించకుండా అన్యాయం చేశారన్నారు. మహబూబ్నగర్లో జరిగిన ఎంఆర్పీఎస్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశానికి స్థానిక బీజేపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి మందకృష్ణ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ భరోసానిచ్చారని కొనియాడారు. డీకే అరుణను గెలిపించి మోదీని మరోసారి ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందని మందకృష్ణ తెలిపారు. చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపే క్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేను ఒక భాగస్వామి అవుతానని చెప్పి ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో మాదిగ ఉద్యమం మీద అత్యంత ప్రేమను అభిమానాన్ని చాటగలిగిండు. మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణ అమలు జరగబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 170% ఉండబడే ఎస్సీలో ఉండబడే మాదిగలకు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపెట్టింది ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అంటే ఉన్న 3 స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో 170% ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా మళ్ళీ అక్కడ మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వాన్ని ప్రభావితం చేసే కాడు ఉన్నాడు. కానీ మాదిగల విషయానికి వచ్చేటప్పటికి ఆయన మాకు తీరని అన్యాయం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసిన పార్టీగానే మేము చూస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాషా పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో సేవ చేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజ్గిరిలో గెలిపించుకున్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 6 గ్యారంటీలు అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. లేచింది మహిళా లోకం అనే లెవెల్లో ఈరోజు ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. మా మిత్రుడైతే నేను బాగా ఓడుతున్నాను, మన అక్క చెల్లెలను మేము బాగున్నారు అని పత్రాలు కూర్చోబెట్టా. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, ఇండ్ల పట్టా రెగ్యులరైజేషన్ సంబంధించిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎన్టీఆర్ నగర్ ప్రజలకు రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి పొన్న విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడని, ప్రజల కష్ట సుఖాలలో తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. పిల్లలు మా వైపు ఉన్నారు, పిల్లలు కూడా లేరు. ఎందుకంటే పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే మీ పిల్లలకి ఇప్పుడు ఉద్యోగాలు రావద్దా? 10 సంవత్సరాలు అయింది, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. 20 కోట్ల ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు వస్తే ప్రతి ఇంట్లో అంటే 20 కోట్లు అంటే 40 ఇంటికి 4 ఉన్నా కూడా 80 కోట్లు
అంటే 3 జనాభా దగ్గర ఇప్పుడు ఉద్యోగాలు రావాలి. ఏవి ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు ఇంత బాధపడతారు? మీ ఎన్టీఆర్ నగర్ లో ఇల్లు రెగ్యులరేషన్ కింద కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుందంటే ఒక మంచి ప్రపోజల్ తోటి మనం ముందుకు పోవాలి. నేను 100% భాస్కర్ నాకు అదే చెప్తున్నా, ఇక్కడ వేదిక మీద అందరు నాయకులకు చెప్తున్నా, మనము అది 100% అమలు చేస్తాం. ఎందుకంటే అందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పే రేవంత్ రెడ్డి మనం ఉండే ఇల్లే మనం రెగ్యులేషన్ చేయమని అడుగుతున్నాం. మనం ఏం కొత్తదేం అడుగుతలేం. మీకు ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు ఇచ్చే బాధ్యత ఇప్పుడే ఆల్రెడీ ప్రతి ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3,500 ఇల్లు ఇచ్చేసారు. 3,500 ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 3,500, 3వ సంవత్సరం 3,500, 4వ సంవత్సరం 3,500, 5వ సంవత్సరం 3,500. అవసరం ఉంటే ఇంకో 500 ఎక్కువ తెచ్చుకుందాం, అవసరం వస్తే ఇంకో 1000 ఎక్కువ తెచ్చుకుందాం. కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే వారికి మేము 100% నిద్రపోం. కొత్తపేట డివిజన్ బాలాజీనగర్ కాలనీలో రోడ్ నెంబర్ 6లో డ్రైనేజీ నీళ్లు, తాగునీరు, బోరు బావి నీటిలో కలుస్తున్నాయని స్థానికులు చెప్పడంతో వెంటనే స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించారు. డ్రైనేజీ నీళ్లు త్రాగునీటిలో కలుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. వెంటనే కార్పొరేటర్ సమస్యలను పరిశీలించి సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి తక్షణమే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, కాలనీలో అపార్ట్మెంట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు. వారు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేటర్కు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రాలతో చిలుకూరు బాలాజీ స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు చిలుకూరు బాలాజీ స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. అదేవిధంగా గరుడ ప్రసాదం పంపిణీ రోజు భక్తులకు కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.